ఈరోజు ముఖ్యంగా రేపు ఉదయం 15వ తారీఖు ఉదయం రేపు 9:45కి మన ప్రియతమ నేత మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మత్స్యకారులకి అండగా ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలి అని చెప్పి రాష్ట్రంలో దాదాపు 10కి పైచలకు ఫిషింగ్ హార్బర్స్ ప్రారంభించి అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో జబర్దైన ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 95% వర్క్స్ ఇక్కడ కంప్లీట్ చేసి ఈరోజు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని మిగతా వర్క్స్ని ఏ విధంగా కంప్లీట్ చేయకుండా ఏ విధంగా నెగోషియేషన్ చేస్తుందో, నెగోషియేషన్ చేయడమే కాకుండా మత్స్యకారులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 70 ఎకరాల ఫిషింగ్ హార్బర్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఈరోజు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి దాదాపు 29.5 ఎకరాలు అంటే 30 ఎకరాలు వాళ్ళకి ఇవ్వటం ఎంత మాత్రం సబబు అని ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా కూడా అడుగుతా ఉన్నారు. అందుకు సపోర్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. మా మత్స్యకారు సోదరులకు ఎవరికైతే మీరు ఈ ఫిషింగ్ హార్బర్ వారికి ఒక ఆస్తిగా క్రియేట్ చేసి ఇచ్చారో దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. కాబట్టి వారికి అండగా ఉండాలి మనం అని చెప్పిన మీదట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి వస్తానని చెప్పడం రావటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మత్స్యకారులు అంతా కూడా తాను సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఇచ్చిన ఆస్తిని కాపాడేదానికి మనకి జగనన్నే ఈ ప్రాంతానికి వస్తామన్నారు, మనకి ఒక భరోసా ఇస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు ఈ తీగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా కూడా మేమంతా కూడా వస్తాం జగనన్న మీటింగ్కి అని చెప్పి చెప్పడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా కాపులతో అదేవిధంగా పెద్దలతోటి మత్స్యకారులతో సపరేట్ ఇంటరాక్టివ్ సమావేశం కదా ఇంటరాక్షన్ సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేయడం వల్ల దానికి ఇక్కడ వాళ్ళంతా చాలా సంతోషపడతాం. మేమంతా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, మా సమస్యలు చెప్పుకుంటాం, మా ఆస్తిని ఎట్ట కాపాడుకోవాలో మాకు తెలుసు. కాబట్టి జగనన్న మాకు అండగా ఉంటే ఏదైనా మాది మేము సాధిస్తామని చెప్పి వాళ్ళంతా కూడా రేపు ఈ మీటింగ్కి రావాలని చూడటం కూడా నిజంగా చాలా సంతోషం. తప్పకుండా అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు మత్స్యకారులు ఎట్టా వస్తున్నారు, తీగ ప్రాంతంలో అన్ని గాలితో పాటు మనమంతా కూడా అండగా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి కావలి నియోజకవర్గంలోని మన నాయకులందరూ, కార్యకర్తలు, ప్రజలు, అదేవిధంగా ఇతర నియోజకవర్గంలోని ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అంతా కూడా దీనికి మద్దతుగా ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా మన కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా వాళ్ళంతా కూడా వస్తున్నారు. తప్పకుండా వచ్చి మత్స్యకారులకు అండగా నిలబడి మనం తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని కాపాడుకునేదానికి మనం అందరం కూడా శాయశక్తిగా వాళ్ళకి అండగా ఉండాలని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కొంతమంది మీరు 10 మంది ఏం కాదు ఒక్కలేసి పైకి ఫిట్టింగ్ సెకండ్ మీరు చెప్తే 5 గంటలు
నమస్తే